ఇది ద సర్ప్రైజ్. శేఖర్ మాస్టర్ బూత్ స్టెప్పులపై నెటిజన్ల ఫైర్. ఎవలీమే? రితికా శర్మ, కేతిక శర్మనో రితికా శర్మనో ఆ సినిమా ఉన్నాయి కదా, సాయిధరం తేజ్ సినిమా, పవన్ కళ్యాణ్ దేవుడు. అలా ఏం సినిమా అది? పవన్ కళ్యాణ్ దేవుడిగా వాళ్ళ అల్లుడు. ఆ టైం గురించి బ్రోనేగా బ్రో. ఆ బ్రోలా సాయిధరం తేజ్కి ప్రియురాలుగా నటించింది ఈమె. అయితే నిన్న రాబిన్ హుడ్ సినిమా నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకుడిగా, శ్రీలీల హీరోయిన్గా ఒక సినిమా రూపొందుతుంది. ఆ సినిమా పేరు రాబిన్ హుడ్. అందులో నిన్నగాక మొన్న ఇది ద సర్ప్రైజు అనే ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్లో ఒక స్టెప్పులో ఈ కిందిది ఏమంటారు, లెహంగా అంటారు. ఈ కింద అమ్మాయిలు వేసుకునే కింది లంగా అనుకుందాం, లంగా. మన తెలంగాణ యాసలో లంగా అంటాం, పెద్దగా ఉంటుంది కదా కింది మీదికి. అయితే ఆ లంగా పట్టుకొని ఆమె ఇట్లా లూజ్గా ఇట్లా అని ఒక స్టెప్ వేసింది. అది కొంతవరకు వల్గర్గానే అనిపించింది. ఎందుకంటే స్త్రీ శరీర భాగాలకు సంబంధించిన విషయాలు ఉంటాయి కదా, కాబట్టి ఇట్లా అనే వరకు వేసిన ఆమెకే సిగ్గు లేకపోయా, మనకేం బాధ? మరి ఇట్లనే మాట్లాడుకోవాలి. కేవీ రెడ్డి గారు అని ఒక దర్శకుడు ఉండే, సావిత్రి గారి మీద ఒక సీన్ వచ్చిందట. సావిత్రి గారు బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయాలి అనేది సీను. ఆయన ఆ సీన్ వద్దన్నాడట. ఎందుకు వద్దన్నాడు అని మళ్ళీ దర్శకుడు వీళ్ళంతా అడిగినలాట, నిర్మాతలు వీళ్ళంతా అడిగితే ఆయన అన్నట్టుగా, హీరోయిన్ స్నానం చేయడానికి వెళ్తున్నది అంటే ప్రేక్షకుడి ఆలోచన హీరోయిన్ స్నానం ఎట్లా చేస్తుంది లోపల అనే కాడికి వెళుతుంది ఆలోచన. కాబట్టి ప్రేక్షకుడికి ఆ బూతు ఆలోచన మనం కలిగించొద్దు అని ఆగిపోయినట. అది చూడండి ఎంత సెన్సిటివ్ ఆలోచనలు ఉన్నాయో కేవీ రెడ్డి గారికి. కేవీ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, కె విశ్వనాథ్ గారు, ఇలాంటి వాళ్ళు కొంత సినిమాల్లో కళాత్మకంగా తీసే ప్రయత్నం చేసిండు. అయితే అదే విశ్వనాథ్ గారు కొంత పరిధి దాటి కూడా కొన్ని సినిమాలు తీసిండు. మౌనమేలనోయి అనే సాంగ్లో చాలా పై స్థాయికి పోయి తీస్తాడు సాంగ్ని, చాలా పై స్థాయికి పోయి తీస్తాడు ఆయన. పెద్దగా అందులో ఏముండదు చూడ్డానికి, కానీ ఊహకు అందని అంత ఒక మైకం ఉంటుంది ఆ సాంగ్లో. కాబట్టి ఇప్పుడు ఈ కాలానికి ప్రభాస్ను అనుష్క కలిసి ఇద్దరు ఇట్లా ఏంటిది అదేదో పాట బిల్ల సినిమాలో ఆ లూజ్ పాయింట్ పట్టుకొని కిందికి మీదికి అన్నాడు. మరి అప్పుడే తీసిండ్రు. ఆ సినిమా వచ్చి 10 సంవత్సరాలు దాటిపోతుంది. 10 సంవత్సరాల తర్వాత ప్రభాసు అప్పుడు ఆ అనుష్క పాయింట్ని పట్టుకొని ఇట్లా 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 అన్నప్పుడు ఈ ఆడపిల్ల వచ్చి ఇట్లా 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 అని ఊపదా? ఇదంతా సెన్సార్ బోర్డులో చూసుకోవాలి. అరే అది మిస్టర్ బచ్చన్ అనే సినిమా, అదేదో పాట కదా, ఆ పిల్ల పాయింట్ పట్టుకొని ఇటు గుంజుతాడు కాదా, లంగబోనేనా అది కూడా కాదా? మనది సనాతన ధర్మం అంటారు కదా, ఈ సనాతన ధర్మ పరిరక్షణలు ఏం చేస్తానులే మీరు అంటే, మీరు చూడ కళ్ళసాలలోకి చూసి సంతోషపడతానులే ఏంది మరి అన్నట్టే కదా. ఇక సెన్సార్ బోర్డు ఏం చేస్తుందా, ఈ స్టెప్ కొంతవరకు డ్యాన్స్ను ఆస్వాదించేటోళ్ళకేమో మంచిగా అనిపిస్తుంది, కొంత టక్కున చూసేటోళ్ళకేమో ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఈ పిల్ల మొత్తమే ఈ ఎలక్ట్రిక్ ఉంటుంది కదా నడుము చుట్టూ, మొత్తం అది ఇట్లా అన్నది. ఇక్కడ కనబడతాను కదా ఇగో. మరి ఈ పిల్లకు బుద్ధి లేదు, ఇక్కడ వాళ్ళు కాదు ఈ పోరగాళ్ళంతా. మన 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 తెలుగు స్త్రీలు ఇట్లా ఏరా, వీళ్ళంతా నార్త్ వాళ్ళు. ఈ కాజల్ ఉండే కదా అగర్వాల్, ఆమె కోట, ఆమెది అక్కడనే. ఈ పూజ హెగ్దే ఈమె బ్రాహ్మణు, ఈమె ఆమె. ఇంకెవరు టాప్ హీరోయిన్స్ మన దగ్గర ఉండే, ఆ రష్మిక ఉన్నది. రష్మిక ఎవరు? ఈ కర్ణాటక బ్రాహ్మణు. ఈ దరిద్రం అంతా మనం అనుకుంటున్నాం కదా బ్రాహ్మణులు దేశాన్ని కాపాడని. లేదు లేదు లేదు, వాళ్ళ ఆలోచనలు ఎప్పుడో దాటిపోయినాయి. హీరోయిన్లు మొత్తం బ్రాహ్మణులేనా, బ్రాహ్మణులు కోటోళ్ళు. చూడండి మేము పద్ధతిగా ఉంటాం, మన పోరగాళ్ళ కానీ చెడు నేర్పించిపోతాను వీళ్ళు. సాయి పల్లవి చూడు, మన బిడ్డ అట, ఎస్టీ అని తెలిసింది మరి. సాయి పల్లవి అక్కడ కేరళ అమ్మాయిది, చూడడానికి కట్టు బొట్టు అంతా నీట్గా ఉంటుంది, చాలు హీరోయిన్. ఇక వీళ్ళు షెడ్యూల్ ఇప్పి ఎగరబట్టే, ఉన్న లంగలు కూడా ఇట్లా గుంజెగరబట్టే. ఏం కథ ఇది? ఇప్పుడు దీని మీద చర్చ, నెటిజన్లు దుమ్మెత్తిపోస్తానులాట.
ఉన్నది ఒక్కటే స్టెప్ వేసేటప్పుడు ఇట్లా అన్నది వెళ్ళాక. ఈ పొరగాళ్ళు తీట పొరగాళ్ళు ఉంటారుగా, ఒక్కసారి నోరు తెరిచి వాడు చూస్తాడు బామ్మని అని. కాబట్టి కాసేపు నవ్వుకునడానికి మంచి న్యూస్ చెప్పాలి. ఇది మనం నవ్వుకుంటున్నాం కావచ్చు, కానీ దీంట్లో ఒకటి మతలబు ఉంటుంది కదా.